హలో ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో సాంబార్ ప్రిపరేషన్ చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోతే ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఏసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు అవి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా వెల్లుల్లిపాయలు, అలాగే మీ కారానికి తగ్గట్టు 4 లేదా 5 పచ్చిమిరపకాయలు వేసుకొని మీ దగ్గర ఏ కూరగాయలైతే ఉంటాయో ఆ కూరగాయలను వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, అలాగే చామదుంపలు, మునక్కాడ, క్యారెట్, అలాగే టొమాటో నా దగ్గర ఉన్న కూరగాయలైతే వేశాను. మీరు కావాలంటే ఆనపకాయ, వంకాయ, బెండకాయ ఇలా మీ దగ్గర ఏ కూరగాయలుంటే అవి మీకిష్టమైన కూరగాయలు వేసుకోండి. అవన్నీ ఏశాక ఒక నిమిషం ఆయిల్‌లో ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల వాటి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ ఉప్పేసుకొని, అలాగే కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని, అవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపినాక ఈ ముక్కలు ఉడకడానికి కొద్దిగా వాటర్ పోసి, మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల త్వరగా మగ్గుతాయి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ ముక్కలనేవి ఒక 70% దాకా కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్న పప్పును వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 టీ గ్లాస్ పప్పుని 1:3 రేషియోలో వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకున్నాను. ఆ ఉడకపెట్టిన పప్పుని ఇప్పుడు ఇందులో వేసి ఒకసారి బాగా కలిపి ఆ పప్పు కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ పోసుకున్నాక ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి. ఇక్ ఇక్కడ నేనైతే ఒక 30 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. అది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఆ గుజ్జుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాంబార్‌లో వేసుకోవాలి. ఇలా చింతపండును కూడా వేసుకున్నాక ఒకసారి రుచి చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ లేదా కారం సరిపోకపోతే కారం చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఈ టేస్ట్‌లన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నేను కొద్దిగా బెల్లం కూడా యూజ్ చేస్తున్నాను. మీకు బెల్లం టేస్ట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా మరిగినాక ఇందులోకి మనం హోమ్‌మేడ్ సాంబార్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాం. మీరు కావాలంటే హోమ్‌మేడ్ సాంబార్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. లేకపోతే మీరు బయట తీసుకునే ఏ సాంబార్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన సూపర్ టేస్టీ సాంబార్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.